నమస్కారం గురుగారు. శుభాశీస్సులన్న. రాష్ట్ర పరిస్థితుల కోసం ఒకసారి మీ దగ్గర అడుగుదామని వచ్చాము. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం దగ్గరికి కావస్తున్నా కానీ ఇంకా క్యాబినెట్ విస్తరణలో కానీ కొన్ని సమస్యలు కానీ, ముఖ్యమంత్రి మార్పంటూ మళ్ళా తన ముఖ్యమంత్రి వెంబడే ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అనే ప్రచారం జరుగుతుంది. అందుకోసమే క్యాబినెట్ విస్తరణ జరుగుతలేదా? అసలు ఏం జరగబోతుంది మన రాష్ట్ర రాజకీయాలపై ఒకసారి మీరు తెలపాలి. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న తెలంగాణ రాష్ట్ర పరిస్థితి, రాజకీయ పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం 4 స్తంభాల మీద ఉంది. అంటే 4 గ్రూపుల యొక్క విధి విధానాలతో, అంటే ఉండడం ఒకే చోట ఒకే పార్టీలో ఉన్నప్పటికీ 4 రకాలుగా నలుగురి భుజాల మీద ఇది నడుస్తోందా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, తెలంగాణ ఎన్నికల ఫలితాన్ని నేను నవంబర్ 27వ తారీఖే చెప్పా. అన్నట్టుగా అచ్చుగుద్దినట్టుగా అవే రావడం జరిగింది. అయితే ఆగస్టు 9 తర్వాత తెలంగాణ సర్కార్కి కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని జూన్లోనే చెప్పా చాలామందికి. సో అవి ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇక రాష్ట్ర రాజకీయంలో చూస్తే రేవంత్ రెడ్డిని దింపుతారా, ఇంకొకళ్ళని ఎక్కిస్తారా, ఇది కొంచెం అప్రస్తుతం నాకు. కానీ రేవంత్ రెడ్డి అనబడేటటువంటి వ్యక్తి మీద మాత్రం తన సొంత గూటిలోనే కొంత విద్వేషపూరితమైనటువంటి మాటలు బయటికి రావడం జరుగుతున్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒక సభలో నేరుగా ఉత్తమ్ కుమార్ని రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అని సంబోధించాడు. అంటే అది ఎవరు చెప్తే సంబోధించాడు, ఎందుకు సంబోధించాడు? అలాగే భట్టి విక్రమార్క పర్యటనలో మొన్న మా ముఖ్యమంత్రి వర్యులు అన్నారు. అంటే ఎవరు చెప్తే ఆ మాట అన్నారు, ఎవరు చెప్పిస్తే ఆ మాట అన్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 1 డజన్ మంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లే కాంగ్రెస్లో ఉన్నారు. అందరూ తలనెరిసిన వాళ్లే. కాకపోతే ఇప్పుడు నవయువ రక్తమైనటువంటి రేవంత్ రెడ్డి అనబడేటటువంటి వ్యక్తి మనకి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వతహాగా అనుభవజ్ఞులు, ఇక పెద్దవాళ్ళు వయసులో కానీ, అనుభవంలో కానీ, రాజకీయంలో కానీ అన్ని రకాలుగా చూసుకుంటే కురు వృత్తులు చాలామందే ఉన్నారు. సో ఉంటుందిగా అందరికీ, నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నాకున్న ఇది ఎంత, నాకున్న అది ఎంత అని. కాబట్టి తప్పేం లేదు, అవకాశం ఉన్న ప్రతి వాళ్ళు అవ్వాలనే కోరుకుంటారు. ఆ మేరకు కొంతమంది క్యాబినెట్ విస్తరిస్తే ఎలాగా, విస్తరించకపోతే ఎలాగా, ఇప్పుడు బుజ్జగింపు చర్యలు మొదలుపెట్టారు అని చెబుతున్నారు. ఇదే రేవంత్ రెడ్డిని 2019లో నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ వర్గీయులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే అయ్యే అవకాశం కూడా లేదు అని చెప్పిన వాడిని. ఎవరో అనామకులు కాదు, ఆయన కుటుంబ సభ్యులకే, ఆయన వియ్యంకుడు కృష్ణారెడ్డికే. కాబట్టి ఆ రోజు ఏదైతే చెప్పానో 2022లో మొన్న ఎన్నికల ముందు కూడా ఏం చేయబోయినా పర్వాలా, అవుతాడయ్యా, పోవాయా బాబు అని చెప్పా. అన్నట్టుగానే జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్లో కొంత వర్గపోరు, కొంత గ్రూప్ రాజకీయం ఏదైతే ఉందో ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క బలాన్ని పెంచుకునే విధానంలో ఉన్నారు. అందుకోసమే రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు ఆగస్టు 9 తర్వాతే మొదలైనాయి. ఇప్పుడు ఇందులో మరి తదుపరి ఏం జరుగుతుంది? క్యాబినెట్ విస్తరణ జరుగుతుందా? అసలు జరిగితే మరి ఇప్పుడు ఆగ్రహాలతో, ఆవేశాలతో ఉన్న వాళ్ళందరికీ పదవులు ఇచ్చి చక్కబెడతారా, లేక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి సద్దుమణుగుతారా? ఎవ్వరికీ తెలియదు. కానీ అటు భట్టి విక్రమార్క కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, దామోదర్ రాజనరసింహ, ఇలా ఎవరైతే కురువృద్ధులు ఉన్నారో వీళ్ళందరిలో అందరూ ఆశావాహులే, అందరికీ కావాలనే ఉంది. అందరికన్నా ముఖ్యంగా వి హనుమంతరావు గారు ఎవరైతే ఉన్నారో నాకు కావాలి, నాకు కావాలి, నన్ను గుర్తించట్లేదు అన్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్లో విపరీతమైనటువంటి అనుభవము, రాజకీయ అనుభవము, పార్టీతో ఉన్నటువంటి మమేకమైనటువంటి అనుభవము ఎంతో ఉంది. మరి వీళ్ళందరిలో ఎవరవుతారో లేదో తెలియదు. కానీ ఉన్న కుర్చీ 4 కోళ్ళు మాత్రం విరిగే స్థితిలో మాత్రం రాష్ట్ర రాజకీయం ఉందని ఖచ్చితంగా చెప్పచ్చు.